తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ నుంచి ఢిల్లీకి పిలుపొచ్చింది. ఆగమేఘాల మీద 14వ తారీఖు ఫిబ్రవరి బయలుదేరి వెళ్ళాడు. గత 6 నెలలుగా రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి గ్యాప్ వచ్చింది. సోనియా గాంధీకి రేవంత్ రెడ్డికి గ్యాప్ వచ్చింది. ఈయన కలవటానికి ప్రయత్నించిన వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వట్లేదని సోషల్ మీడియాలో పత్రికల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆహ్వానం మేరకు వెళ్ళాడు. అక్కడ ప్రధానంగా 2 అంశాలు చర్చకు వచ్చినాయి. మొదటిది, మోదీని బీసీ కాదని ఎందుకు అన్నావు? దానివల్ల కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశం అందరూ కూడా మనకు బీసీలు పూర్తిగా వ్యతిరేకమయ్యారు. ఎందుకంటే మోదీ బీసీ, అది జగమెరిగిన బ్రాహ్మణుడు అన్నట్టు దేశ ప్రజలందరూ బీసీ అని అంటుంటే నువ్వు బీసీ కాదంటే దానివల్ల మన ప్రతిష్ట దిగజారటమే కాదు, బీసీలను మనం అవమానపరిచి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి వాళ్ళని రెచ్చగొట్టి మనం ఈ రోజున దేశంలో దాదాపు 60% ఉన్న బీసీలను వ్యతిరేకించే విధంగా ఒక ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఇలా చేయటం చాలా బాధాకరం, శోచనీయం. ఇక మీదట అలాంటి తప్పులు చేయొద్దు. దీన్ని ఏదో విధంగా తప్పుకొని ఉపసంహరించుకొని నోరు జారిందంటావా, లేదు పొరపాటు అంటావా, వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటావా? జరిగింది చాలా తప్పిదం, ఇలాంటివి ఇది చారిత్రాత్మక తప్పిదం అని చెప్పి తలంటాడు రాహుల్ గాంధీ. ఇక రెండో అంశం రాజకీయంగా మాట్లాడాడు ఆయన. నేను కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రతినిధులతో నేను మాట్లాడుతున్నాను, వాళ్ళు ఢిల్లీకి నా దగ్గరికి వస్తున్నారు. నీకు అక్కడుండే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడికి కొంత సమాచారం ఉండకపోవచ్చు. మన లక్ష్యం ఒకటే, ఇప్పుడు 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని మనం చేర్చుకున్నాం. వాళ్ళని కాపాడవలసిన బాధ్యత మనకుంది పార్టీకి. ఎందుకంటే వాళ్ళని మనం నమ్మి వచ్చారు. ఇప్పుడు మనము వాళ్ళని కాపాడకపోతే సుప్రీంకోర్టు అనర్హత వేటు వేసి ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికల్లో ఓటమి చెందితే మనకి లేనిపోయిన అగౌరవము, అప్రతిష్ట, ప్రజల్లో చులకనవుతాం. అందువల్ల ఉప ఎన్నికలు రాకుండా ఒక వ్యూహరచన చేశాం మేము హైకమాండ్ అని చెప్పారు. 16 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, అది కూడా హైదరాబాదు, గ్రేటర్ హైదరాబాద్ నుంచి, తర్వాత మెదక్, గ్రేటర్ హైదరాబాద్లో కూడా రంగారెడ్డి, మేడ్చల్. హైదరాబాద్ జిల్లాలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవల. రంగారెడ్డి, మేడ్చల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది 2 సీట్లు. మెదక్ జిల్లాలో కూడా అధిక శాతము బీఆర్ఎస్ఏ గెలిచారు. సో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే అతను రావడానికి ఇష్టపడటం లేదు. మెదక్ జిల్లాలో ఒక 3 రావడానికి ఇష్టపడటం లేదు. మిగతా అందరూ హోల్సేల్గా వచ్చేస్తున్నారు. మనకి 16 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ వాళ్ళని పార్టీలో చేర్చుకుని వచ్చిన 10 మందిపై అనర్హత వేటు పడకుండా మేము వ్యూహరచన చేశాం. మీరు సహకరించవలసిన అవసరం ఉంది. ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనేది హైకమాండ్ చేస్తుంది, రేవంత్ రెడ్డి నువ్వు వేలిపెట్టద్దు అని చెప్పడం జరిగింది. సరే, ఆయన అంగీకరించి మీరు చెప్పిన విధంగా చేస్తాను. ప్రస్తుతం 6 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. ప్రధానమైన శాఖలు హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, ఎస్సీ, ఎస్టీ శాఖలన్నీ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. ఉన్న 12 మంది మంత్రుల దగ్గర కూడా ఒక్కొక్క దగ్గర గుట్టలుగా శాఖలు ఉన్నాయి. వాళ్ళ పరిపాలన సరిగా జరగటం లేదు, పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది. శాఖాధిపతులు, కార్యదర్శులు వాళ్ళందరూ కూడా గందరగోళానికి గురవుతూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ వ్యూహం ఏంటంటే, 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చారు. ఆ 10 మందిలో వాళ్ళు 2 మంత్రి పదవులు అడుగుతున్నారు. ఆ 2 మంత్రులు ఎవరంటే సీనియర్లు ఉన్నారు, పరిపాలనా అనుభవం ఉంది. సీనియర్లుగా ఉన్న ఆ 2లో దానం నాగేందర్ శాసనసభ బీఆర్ఎస్ శాసనసభ్యుడిగా ఉంటూ
కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద సికింద్రాబాద్ లోక్సభ సీటుకి కిషన్ రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయాడు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా పరిగణించింది. నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ ఎంపీగా ఎలా పోటీ చేస్తావని వాళ్ళు గద్గద స్వరంతో వాళ్ళు వ్యాఖ్యలు చేయటం అనేది విశేషం. దానం నాగేందర్, ఆయన మున్నూరు కాపు. ఇక రెండో వ్యక్తి మాదిగ సామాజిక వర్గానికి చెందిన కడియం శ్రీహరి, సీనియర్ నాయకుడు. ఇప్పుడు దానం నాగేందర్ హైదరాబాదు జిల్లాకి ప్రతినిధిగా ఉంటాడు. హైదరాబాద్ జిల్లా చూసుకోవాలి. ఇక ఆయన వరంగల్ జిల్లా కడియం శ్రీహరి. వీళ్ళిద్దరికీ పోగా ఇప్పుడు 16 మందిలో మరొక రెండు మంత్రి పదవులు అడుగుతూ ఉన్నారు. ఇద్దరు ఎవరంటే తలసాని శ్రీనివాస యాదవ్, ఆయన యాదవ్ సామాజిక వర్గం, సబితా ఇంద్రారెడ్డి. ఈ నలుగురికి 26 మందికి వాళ్ళని తృప్తిపరిచే విధంగా నలుగురికి క్యాబినెట్ బర్తులు. వీటితో పాటు ఉన్న మిగతా ఎమ్మెల్యేలు 8 మంది క్యాబినెట్ ర్యాంకులు అడుగుతూ ఉన్నారు. 8 మంది. తర్వాత చీఫ్ విప్ పదవి అడుగుతున్నారు, డిప్యూటీ స్పీకర్ పదవి అడుగుతున్నారు, కొంతమంది కాంట్రాక్ట్లు ఇమ్మంటున్నారు, కొంతమంది ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, ఇంకా కొంతమంది బిల్లుల చెల్లింపులు మాకు పెండింగ్ ఉన్నాయి, అవి కావాలంటున్నారు. ఏదో ఒక రకంగా లబ్ధి చేకూర్చమని చెప్పి ఆ 26 మంది ఎమ్మెల్యేలు అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ గెలిచింది 38 మంది, 10 మంది వెళ్ళిపోగా 28 మంది ఉన్నారు. 28 మందిలో ఇక 16 మంది బయటకు వచ్చేస్తే 12 మంది మిగులుతారు. అంటే 26 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరితే పార్టీ ఫిరాయింపు చట్టము ఉల్లంఘన కింద రాదు, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోదు. ఈ బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీని కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీలో విలీనం చేసుకుంటారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టు కేసీఆర్ ఏదైతే 2015లో 15 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీలో విలీనం చేసుకున్నాడో, మళ్ళీ 2018లో 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మందిని టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీలో విలీనం చేసుకుని ఆ విధంగా 2018 నుంచి 23 వరకు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేశాడు కేసీఆర్. మళ్ళీ అదే ఫార్ములా బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలి. ఆ మిగిలిపోయిన 12 మంది ఉంటే ఆ 12 మంది కూడా ఇక్కడుండి మేమేం చేస్తాం, అధికారం లేకుండా మనం ఏం చేస్తాం, ఎందుకు అధికార పార్టీకి వెళ్ళిపోదాం. మన సోదరులు 26 మంది అక్కడికి వెళ్ళిపోయారు, 4 మంత్రులు ఉన్నారు. మన పనులు ఏమైనా కావాలంటే మన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిన మంత్రులు చాలు, మనం కాంగ్రెస్ పార్టీ మంత్రుల దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన అంతా తెలుగుదేశం సిద్ధాంతమే, ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని ఆదరిస్తున్నాడు. కనుక మనం కూడా చాలామంది ఆయన ఎన్టీఆర్ పుణ్యాన, చంద్రబాబు నాయుడు పుణ్యాన తెలుగుదేశంలో గెలిచి బీఆర్ఎస్లోకి వచ్చి దాని నుంచి కాంగ్రెస్కి వచ్చాం. కనుక మనం పసుపు బ్యాచ్, 26 మంది పసుపు బ్యాచ్, 4 మంత్రులు పసుపు బ్యాచ్. ఇప్పుడు అక్కడ సీతక్క ఉంది, ఆమె కూడా ఆమె అంతర్గతంగా పసుపు బ్యాచే. కడియం శ్రీహరి తెలుగుదేశం, తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం. ఈ విధంగా అక్కడ ఉండేవాళ్ళంతా తెలుగుదేశం యొక్క రక్తంతో ఉన్నవాళ్ళే, అందువల్ల ఏమి ఇబ్బంది ఉండదు. దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి 2004లో ఎవరు టికెట్ ఇవ్వనంటే చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు దానం నాగేందర్ టికెట్ ఇస్తే గెలిచాడు. అక్కడ పాత బస్తీలో గెలిచి ఆయన రాజశేఖర రెడ్డి పిలిచి నీకు మంత్రి పదవి ఇస్తారా, రాజీనామా చేయమన్నాడు. రాజీనామా చేశాడు. ఏ సీట్లో రాజీనామా చేశాడో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు. అట్లా దానం నాగేందర్కి తెలుగుదేశం పార్టీకి కూడా అవినాభావ సంబంధం ఉంది. ఈ విధంగా త్వరలో ఈ 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడటానికి మరో 16 మంది ఎమ్మెల్యేలను తెచ్చుకుని ఈ హైదరాబాదు రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యేలను అందరినీ ఖాళీ చేయడం ద్వారా
2025 డిసెంబర్లో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించాలి. లేకపోతే ఈసారి భారతీయ జనతా పార్టీ తన్నుకుపోతుంది. వాళ్ళు విజయం సాధించే దిశగా వెళ్తున్నారు. మన కాంగ్రెస్ పార్టీకి బలమే లేదు. బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. బీఆర్ఎస్ ఎంత బలహీనమైందంటే ఎమ్మెల్సీ అభ్యర్థులను పెట్టే పరిస్థితులు కూడా లేదు. కనుక ఈసారి 2025 ఎన్నికల్లో సమాయత్తమై 150 కార్పొరేటర్ సీట్లలో 75 గెలుపుకు కావాల్సింది. 76 సీట్లను కైవసం చేసుకుని గ్రేటర్ హైదరాబాదుపై కమలం జెండా ఎగరేయాలనే సంకల్పంతో కమలనాథులు ముందుకు అడుగులు వేస్తున్నారు. దానికి బ్రేక్ వేయటానికి ఈ 26 మంది ఎమ్మెల్యేల వలసలు మనకు ఉపయోగపడతాయి. స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఈ 26 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేసి ఆ ఉన్న 12 మందిని కూడా ఏదో రకంగా ప్రలోభపెట్టి అక్కడుండి ఏం చేస్తారు, మీకు అధికారం లేకపోతే మీకు ఎవడు మాట వింటాడు, నియోజకవర్గ అభివృద్ధి కాదు, నీవు కూడా సహాయపడలేవు, నువ్వు ఎవరికి ఉపయోగపడతావని చెప్పి ఉన్నవాళ్ళను కూడా గుంజేసి ఆ బీఆర్ఎస్ పార్టీలో కేవలం హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్, కవిత ఇంకొక 2-3 ఉండేటట్టుగా చేసి పూర్తిగా బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలనే దిశగా రేవంత్ రెడ్డి, రాహుల్ అక్కడ వ్యూహరచన ఢిల్లీలో చేశారు. దానికి అంగీకారం కుదిరింది. ఈ 6 బెర్తలను నింపేటప్పుడు 4 వెలకిచ్చేస్తే బీఆర్ఎస్ వాళ్ళకి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, మాజీ ఆరోగ్య శాఖ మంత్రి, వివాదరహితుడు, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు, ఆయనకి ఇవ్వాలనే ఆలోచన ఉంది. హైకమాండ్ కూడా అనుకూల ధోరణిలో ఉంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేదు క్యాబినెట్లో. ప్రేమ్ సాగర్ రావు, ఆయన ముందు నుంచి కూడా రాజశేఖర్ రెడ్డి రోజుల నుంచి కూడా చాలా శ్రమించి ఆ ఉమ్మడి ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సహకరించాడు. ఆయనకి మంత్రి పదవి ఇవ్వాలని ఆలోచన అందరూ ఒప్పుకున్నారు. ఇప్పుడు ఈయన వెలమ సామాజిక వర్గం, అగ్రకుల వెలమ ప్రేమ్ సాగర్ రావు. మరి ఆయనకి ఇస్తే వెలమలు ఇద్దరు అయిపోతారు. కనుక ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇంకెందుకు అవసరం లేదని చెప్పి జూపల్లి కృష్ణారావుని తప్పిస్తారనే వార్తలు కూడా వెలువడుతున్నాయి. అందుకే జూపల్లి కృష్ణారావు ముందుగా తెలిసి ఈ సమాచారం లీక్ అయ్యి ఆయన తప్పిస్తారని చెప్పి ఆయన మల్లికార్జున ఖర్గేని వెళ్ళి కలిసి వచ్చాడు. ఆయన గోడంతా వెళ్ళబుచ్చాడు. ఆయన క్యాబినెట్లోంచి తప్పించకుండా ఆయన వ్యూహం ఆయన అమలు చేస్తున్నాడు. ఇంకొక మంత్రిని వివాదాస్పదుడైన అవినీతి ముద్రపడిన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని క్యాబినెట్లోంచి తప్పించాలి. ఎందుకంటే ఆయన అవినీతి మరకలు, పూర్తిగా అవినీతిమయమైపోయింది రెవెన్యూ శాఖ. రెండవది, ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం ఆధిక్యత ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ దీంట్లో సబితా ఇంద్రారెడ్డి వస్తున్నాడు, సుదర్శన్ రెడ్డి వస్తున్నాడు. అందుకని పొంగులేటి శ్రీనివాసరెడ్డిని క్యాబినెట్లోంచి తప్పించే ఆలోచన కూడా ఉంది. ఉన్న 12 మంది మంత్రులలో కొంతమందికి స్థానచలం ఉంటుందని భావిస్తున్నారు. జూపల్లి కృష్ణారావుని తప్పించి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తప్పిస్తే మక్తల్ నియోజకవర్గం నుంచి వాకిటి శ్రీహరి ఉన్నాడు. ఆయన ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇప్పుడు ప్రస్తుతం ఈటల రాజేందర్ బీజేపీలో ఉండటం వల్ల తెలంగాణలో ఉండే ముదిరాజులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ముదిరాజులు, భారతదేశంలో ఉండే ముదిరాజులు, ప్రపంచవ్యాప్తంగా ఉండే ముదిరాజులు, మా నాయకుడు ఎట్టకేలకు ఒక నాయకుడు మనకు ఆవిర్భవించాడు. ఆయన త్వరలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాబోతున్నాడు, తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నాడని చెప్పి ముదిరాజు సామాజిక వర్గం ముక్త కంఠంతో వాళ్ళందరూ కూడా బీజేపీ అనుకూల ధోరణి తీసుకున్నారు. కొంతలో కొంతన్న దాంట్లో చీలికి తేవాలని శ్రీహరిని పెట్టాలనే ఒక ఆలోచన హైకమాండ్కు ఉంది. ఈ విధంగా కొన్ని మార్పులు చేర్పులు కూడా ఉండొచ్చు. అయితే స్థానచలనము ఉండని వారు ఎవరంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉంటాడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవి రాదు. ఇక మంత్రి పదవి రాకపోయినా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఆయన బుజ్జగిస్తారు. దామోదర్ రాజనరసింహ ఉంటాడు, అట్లాగే బట్టి విక్రమార్క ఉంటాడు. ఇక కొండా సురేఖను కూడా తప్పిస్తారనే ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే ఒక మహిళను తప్పిస్తే మరొక మహిళను ఇవ్వాలి.
కొండా సురేఖ ఆమె పద్మశాలి, భర్త మున్నూరు కాపు. పద్మశాలి సామాజిక వర్గం ప్రాతినిధ్యం వహిస్తుందని మహిళని ఇస్తే ఆమె ధోరణి కూడా సరిగా లేదని చెప్పి హైకమాండ్ గమనించి ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి వస్తే మహిళ బదులుగా మహిళ. సీతక్కకి ఎటువంటి డోకా లేదు, ఎందుకంటే గిరిజన సామాజిక వర్గానికి ఏకైక మంత్రి, పైగా రేవంత్ రెడ్డి బ్రాండు పసుపు బ్యాచ్, తెలుగుదేశం బ్యాచ్. వాళ్ళు తెలుగుదేశం పార్టీలో శాసనసభలో బెంచ్ మేట్స్. అందువల్ల ఆమెకి సీతక్కకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ విధంగా ఉన్న మంత్రులలో కూడా కొంతమందికి స్థానచలనం జరగచ్చు. శ్రీధర్ బాబు, ఆయనకు ముమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. నీతివంతుడు, నిజాయితీపరుడు, ఆయనపై అవినీతి మరకలు లేవు. ఆయన గొప్ప వంశం నుంచి వచ్చాడు, బ్రాహ్మణ సామాజిక వర్గం. శ్రీపాదరావు అని అంతకుముందు స్పీకర్గా పనిచేశారు, ముక్కుసూటి మనిషి. శ్రీధర్ బాబు ముందు నుంచి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నాడు, ఆయన కూడా ఎటువంటి స్థానచలనం ఉండదు. కనుక ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగి ఈ 26 మంది ఎమ్మెల్యేలను వలసలు ప్రోత్సహించి దాంట్లో 4కి ఇవ్వటం అనేది సాధ్యమే అని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలో క్యాబినెట్ విస్తరణ జరగబోతుందని. కొంతమంది మీడియాలో ఏమంటున్నారంటే ఇప్పుడేం జరగదు, స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు అవ్వాలి, అప్పుడు చేస్తారంటున్నారు. అప్పుడు దాకా ఆగరు వీళ్ళు. ఎందుకంటే పార్టీ మారి రాగానే అధికార దాహం మీద ఉన్నారు. దాహం మీద ఉన్న వాళ్ళకి అధికారం వాళ్ళ చేతికి అప్పచెప్పాలి. పదవే పరమావధిగా పనిచేస్తున్న ఈనాటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, అందువల్ల వాళ్ళు ఆగరు, ఒత్తిడి తెస్తారు, కావాలి క్యాబినెట్ బొత్తులు కావాలంటారు. ఇక మరొక అంశం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు టిట్ ఫర్ టాట్, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే విధంగా ప్రతీకారంతో 2018లో మా పార్టీ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేశావు, మా పార్టీ 12 మందిని తీసుకెళ్ళి మీ టీఆర్ఎస్లో విలీనం చేసుకున్నాం లెజిస్లేటివ్ పార్టీని, అదే మేము చేయబోతున్నాం. ఇప్పుడు 12 మందే మిగిలితే ఆ 12 మందిలో సగం పైగా మళ్ళీ దశల వారీగా కాంగ్రెస్లోకి వచ్చేస్తారు. ఈ మార్చిలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీలు అవుతున్నాయి. శాసనసభ్యుల నుంచి ఎంపిక కాబోతున్న 5 ఖాళీలు ఎమ్మెల్సీలు, ఒక్క సీటు కూడా ఈ బీఆర్ఎస్కు వెళ్ళదు. అందువల్ల ఈ ఎమ్మెల్యేలను ఈ జంప్ జిలాలీలను ప్రోత్సహించడం ద్వారా, గోడ దూకించడం ద్వారా, వలసలను ప్రోత్సహించడం ద్వారా 5 ఎమ్మెల్సీ సీట్లను కైవసం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీని శాశ్వతముగా సమాధి చేయవచ్చని కాంగ్రెస్ వ్యూహం. ఇదిలా ఉంటే ఎప్పటి నుంచో వార్తలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ కేటీఆర్కి హరీష్ రావుకు పొసగదు. హరీష్ రావు అనేక సార్లు చెప్పడం జరిగింది, మా మామ కేసీఆర్ ఉన్నంతకాలం నేను వేరే ఆలోచన చేయను, మామ మాట జవదాటను, మామ మాట లక్ష్మణ రేఖ అన్నాడు. అంటే కేసీఆర్ బతికున్నంతకాలం హరీష్ రావు ఆ పార్టీలో ఉంటాడు బలవంతాన. ఈయనకి కవితకి, ఈయనకి కేటీఆర్కి అసలు పొసగదు, పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది. కనుక హరీష్ రావు ఏదో ఒకరోజు భారతీయ జనతా పార్టీలో చేరతాడనే వార్తలు విస్తృతంగా వ్యాప్తిలో ఉన్నాయి. ఆయన బలమైన నాయకుడు, ప్రజల నుంచి, గ్రామస్థాయి నుంచి వచ్చిన నాయకుడు. కేటీఆర్ పైన ఏదో పట్టణాల్లో తప్పనిచ్చి గ్రామ స్థాయిలో బలమైన వేర్లు ఉన్న వ్యక్తి కాదు, పునాది లేదు. అందువల్ల హరీష్ రావుని బీజేపీలో చేర్చుకుని 2029 జమిలి ఎన్నికల సందర్భంగా బీజేపీ విజయం సాధిస్తే ఈటల రాజేందర్ని ముఖ్యమంత్రి చేసి హరీష్ రావును ఉప ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ చదరంగం రోజుకు ఒక రూపాన మలుపులు తిరుగుతూ ఉంది. పరిపాలన స్తంభించిపోయింది. స్వదేశీ విదేశీ పెట్టుబడిదారులు అమ్మో నాయనో ఈ తెలంగాణ, ఈ రాజకీయ అనిశ్చితి, తర్వాత
ముఖ్యమంత్రిపై దండయాత్ర చేశారు మరో 11 మంది ఎమ్మెల్యేలు. వాళ్ళు వ్యతిరేక కుంపడి పెట్టుకున్నారు. మాతో 11 మంది కాదు, ఇంకా 9 మంది ఉన్నారు, మేము 20 మంది ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క ముగ్గురు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ఒక ప్రైవేటు కంపెనీలా నిర్వహిస్తున్నారు. మొత్తం ముగ్గురే నడుపుతున్నారు. సహచర మంత్రులకు కూడా ఏమీ దొరకకుండా అంతా అవినీతి, వచ్చే కమిషన్లు, కాంట్రాక్టులు మొత్తం వాళ్ళే సెటిల్ చేసుకుంటున్నారు. సహచర మంత్రులు ఉన్నారు, మిగతా వాళ్ళు 9 మంది, వాళ్ళకి ఏం దొరకట్లేదు అని చెప్పి మంత్రులు కూడా వాళ్ళ టీముల కింద 3-4 మీటింగులు పెట్టుకుని మాట్లాడుకుంటున్నారు. అంటే ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా కాకుండా ఒక లిమిటెడ్ కంపెనీలా తారాస్థాయిలో అవినీతి. ఇక మళ్ళీ జన్మలో బుద్ధొచ్చిందిరా చెంపలేసుకుంటూ ఇగో 6 గ్యారెంటీలు అని చెప్పి కొండకు దారం కట్టారు. అమాయక తెలంగాణ ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చారిత్రాత్మకమైన తప్పిదం చేశామనే వాళ్ళు ఆత్మ పరిశీలనలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2029లో భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అది స్వయంకృతాపరాధం, భస్మాసుర హస్తం పార్టీ భస్మాసుర హస్తాన్ని రేవంత్ రెడ్డి ఆ భస్మాసుర హస్తాన్ని తల మీద పెట్టుకుని పార్టీ తెలంగాణలో ప్రభుత్వం పతనమయ్యే దిశగా ఈ నిర్ణయాలు జరుగుతున్నాయని, ఈ పార్టీలు మారటం, వలసలు, ఈ హార్స్ ట్రేడింగ్, కొనుగోళ్ళు పదవే పరమావధిగా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు చూసి తెలంగాణ ప్రజలు, యువత, విద్యార్థికులు, మేధావులు, విజ్ఞులు నివ్వెరపోయే పరిస్థితి వచ్చింది.